దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచూ ఉన్నాను. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1241 ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. 32 అధ్యాయం అంతా 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. అంటే మోషే కీర్తన రాయడం ప్రారంభించాడు కదండి 31 చివరిలో, దానిని కొనసాగిస్తూ ఉంటాడు 1 నుంచి 43 వచనాల వరకు. 44 నుంచి 52 వచనాల వరకు మోషే తన కీర్తనలు ప్రజలకు నేర్పించే విధానాన్ని, అంటే నువ్వు కీర్తన రాయి దాన్ని ప్రజలకు నేర్పించు అని చివరిగా మరి తండ్రి యొక్క ఆజ్ఞ ఉన్నది కనుక ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి మోషే కూడా ముందుకొచ్చాడు. అదే ఆకాశంలారా ఆలకించుడు, నేను మాట్లాడతాను, భూమి నా నోటి మాటలు వినుగాక అంటారు. అంటే నా ప్రబోధం వర్షంలాగా పడుతుంది, నా ఉపన్యాసం మంచులాగా ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డి మీద పడే జల్లులాగా ఉంటుంది, కూర మొక్కల మీద వర్షంలాగా ఉంటుంది. యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా, దేవుణ్ణి స్తుతించండి. ఆయన ఆశ్రయదుర్గంలో ఉన్నాడు, ఆయన పని పరిపూర్ణం. ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవి కనుక ఆయన సత్యవంతుడు, నమ్ముకోదగ్గ దేవుడు. ఆయన చేసేది మంచిది, సరైనది కూడా. మీరు నిజంగా ఆయన పిల్లలు కారు, మీ తప్పులు మూలంగా మీరు ఆయనని సమీపించలేని అపవిత్రులయ్యారు. మీరు వంకర మనుషులు, అబద్ధికులు. యెహోవాకు మీరు చెల్లింపవలసిన కృతజ్ఞత ఇదేనా? మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు. యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేశాడు, ఆయనే మీ సృష్టికర్త, ఆయన మిమ్మల్ని బలపరిచేవాడు. పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల సంవత్సరాలను గురించి ఆలోచించండి. మీ తండ్రిని అడగండి, అతడు చెప్తాడు. మీ నాయకుల్ని అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. రాజ్యాలకు వారి దేశాలని సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చాడు. ప్రజలు ఎక్కడ నివసించాల్సింది ఆయనే నిర్ణయించాడు. తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆయన ప్రజలే యెహోవా వంతు. యాకోబు, ఇశ్రాయేలు యెహోవాకు సొంతం. అరణ్య భూమిలో యాకోబును, ఇశ్రాయేలు యెహోవా కనుగొన్నాడు. వేడి గాల్పులలో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరికి వచ్చి అతన్ని గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు. యెహోవా తన కంటి పాపలాగా అతన్ని కాపాడాడు. యెహోవా ఇశ్రాయేలులకు పక్షిరాజులాగా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తూ ఉంది. అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకునేందుకు తన రెక్కలు చాపుతా ఉంది, మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమస్థలానికి మోసుకుని వెళ్తూ ఉంది. యెహోవా అలాగే అన్నాడు. యెహోవా మాత్రమే ఇజ్రాయేలు యాకోబును నడిపించాడు. యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు. భూమి యొక్క ఉన్నత స్థలాల్లో యాకోబు యెహోవా నడిపించాడు. పొలంలోని పంటను యాకోబు భుజించాడు. యాకోబు బండలో నుండి తేనెను, చెకుముకు రాతి నుండి నూనెను తాగేటట్టు యెహోవా చేశాడు. మందలో నుండి వెన్న, గొర్రెలలో నుండి పాలు, గొర్రె పిల్లలు, అవి పొట్టేళ్ళు, బాషాను జాతి గల మగమేకలు, అతి శ్రేష్టమైన గోధుమలు ఆయన నీకిచ్చాడు. ద్రాక్షాలు ఎర్రటి రసం నుండి ద్రాక్షారసం నువ్వు త్రాగావు. కానీ హెష్రోను క్రొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతున్నాడు. వాడు బాగా తిని బలిశాడు, వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. వాడు ఆ బండను యెహోవాను తన రక్షకునిగా అంగీకరించలేదు. యెహోవా ప్రజలు ఇతర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు. యెహోవా అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లుగా వారు చేశారు. నిజానికి దేవుళ్ళు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు. వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు. ఈ దేవుళ్ళు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్ళు. మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయదుర్గమును దేవుణ్ణి మీరు విడిచిపెట్టేశారు. మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మర్చిపోయారు. యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల అది చూసి ఆయన ప్రజలను నిరాకరించాడు. అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, వారి నుండి నేను నా ముఖం దాచుకుంటాను, వాళ్ళ అంతమేమిటో నేను చూడగలను. ఎందుకంటే వారు చాలా చెడ్డతరం వారు, వారు అపనమ్మకమైన పిల్లలు.
దేవుళ్ళు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు. పనికి మాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు. నిజానికి రాధ్యం కాని ఒక రాధ్యముతో నేను వారికి రోషం పుట్టిస్తాను. ఒక బుద్ధిహీనమైన రాధ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను. నా కోపం అగ్నిని రాజపెట్టింది. నా కోపం పాతాళ అగాధం వరకు మండుతుంది. భూమిని దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది. నా కోపం పర్వతాల పునాదులకు నిప్పంటిస్తుంది. ఇశ్రాయేలుల మీద నేను కష్టాలు ఉంచుతాను. నేను వాళ్ళ మీద నా బాణాలు విసురుతాను. ఆకలి చేత వాళ్ళు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడి చేత భయంకర నాశనమైపోతారు. బురదలో పాకే పాములు విషం, మృగాల కోరలు నేను వారి మీదకి పంపిస్తాను. బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది, లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తూ ఉంది. యువకుడిని కన్యకను కూడా అది నాశనం చేస్తుంది. పసివారిని తలనేర్చిన వృద్ధులను కూడా అది నాశనం చేస్తుంది. నేనంటాను, ఇశ్రాయేలు వాళ్ళని నేను దూరంగా ఊదేస్తాను. ప్రజలు ఇశ్రాయేలు వాళ్ళని మర్చిపోయేటట్లు నేను చేస్తాను. అయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలుసు. అది నాకు చికాకు కలిగిస్తూ ఉంది. ఇశ్రాయేలు శత్రువు అపార్థం చేసుకుని మా సొంత శక్తితో మేము గెలిచాము, ఇది యెహోవా చేయలేదు అనవచ్చును. కానీ వారి తెలివి లేని రాధ్యం, వారికి అవగాహన లేదు. వారు తెలివిగల వాళ్ళైతే వారు దీనిని గ్రహిస్తారు. భవిష్యత్తులో వారు అంతం గురించి ఆలోచిస్తారు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరిమి పారిపోయేటట్లు ఎలా చేయగలరు? యెహోవా వారిని వారి శత్రువులను అప్పగిస్తేనే అలా జరుగుతుంది. ఆ ఆశ్రయదుర్గం యెహోవా. ఈ శత్రువులను అమ్మివేస్తే, యెహోవా ఈ శత్రువులకు వారికి అప్పగిస్తే మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ శత్రువుల ఆశ్రయదుర్గం మన బండ అంటే దేవుని యొక్క పేరు. ఇది ఆయనకు ఒక బలమైన కోట లేక ఆశ్రయదుర్గం అని కూడా మనకి అర్థాన్ని ఇస్తూ ఉంది. యెహోవా వంటి శక్తిమంతుడు కాడు. ఇది సత్యమని మన శత్రువులు కూడా చూడగలరు. ఈ శత్రువులు సొదొమ ద్రాక్ష వంటిది. సొదొమ గొమొర్రా అంటే పాపము ద్వారా దేవునిచే నశింపబడిన 2 పట్టణాలు. ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ పట్టణాలు మనం చూడవచ్చు. వారి ద్రాక్షారసం క్రూర సర్పాల విషం, నాగుపాముల కఠిన విషం. ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను. నా గిడ్డంగిలో తాళం వేసి దీన్ని నేను భద్రపరుస్తున్నానని యెహోవా చెప్తున్నాడు. ప్రజల పాదం తప్పుడు పనుల్లోనికి జారినప్పుడు శిక్షించేవాడిని, వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే. ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది, వారి శిక్ష త్వరగా వస్తుంది. యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు. వారు ఆయన సేవకులు. ఆయన వారికి దయ చూపిస్తాడు. వారి శక్తి పోయేటట్లు ఆయన చేస్తాడు. బానిస కానీ స్వతంత్రుడు కానీ వారంతా నిస్సహాయులయ్యేటట్లుగా ఆయన చేస్తాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, అబద్ధపు దేవుళ్ళు ఎక్కడా? భద్రత కోసం వారు ఆశ్రయించిన బండెక్కడా? ఈ ప్రజల దేవుళ్ళు ప్రజల బలి అర్పణలు క్రొవ్వు తిన్నారు. వారి ఆ పానార్పణ ద్రాక్షారసం వారు తాగారు కనుక ఈ దేవుళ్ళనే లేచి మీకు సహాయం చేయనివ్వండి, వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. ఇప్పుడు చూడండి, నేను మాత్రమే దేవుణ్ణి, ఇంకే దేవుడు లేడు. ప్రజలు బ్రతకనిచ్చేది, చంపేది, నిర్ణయించేవాడిని నేనే. నేను ప్రజల్ని బాధించగలను, బాగు చేయగలను. నా శక్తి నుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించలేడు. ఆకాశం వైపు నేను నా చెయ్యి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను. నేను శాశ్వతంగా జీవించటం సత్యమైతే ఈ సంగతులన్నీ జరుగుతాయనేది కూడా సత్యమే. నేను ప్రమాణం చేస్తున్నాను, తలతలలాడే నా ఖడ్గాన్ని నేను పదును పెడతాను. నా శత్రువులను శిక్షించడానికి దాన్ని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష ఇస్తాను. నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకుని పోబడతారు. నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి. నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తోంది. దేవుని ప్రజల కోసం సర్వప్రపంచం సంతోషించాలి, ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు కనుక. తన సేవకులను చంపే వాళ్ళని ఆయన శిక్షిస్తాడు కనుక ఆయన తన శత్రువులకు తగిన శిక్షిస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు. అంటే ఈ లోకంలో అసత్య దేవతలు, మతాల వెనుక దయ్యాలు లేక భూతాలు, మానవాతీత శక్తులను గురించి మరి కీర్తన 106:37 చెప్పినట్లుగా, 1 కొరింథీ 10:20 చెప్పినట్లుగా విగ్రహారాధన స్వభావాన్ని గురించి దయ్యాలు తన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ, అంటే నిర్గమ 7:11-22 నుంచి, 2 తెస్సలోని 2:9-10, ప్రకటన 13:13, 19, 20 అలాంటి దురాత్మలకు క్రొత్త నిబంధన గుర్తించింది. అంటే క్రీస్తు అధికారంతో వాటిని వ్యతిరేకంగా పోరాడాలని విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఉంది. ఎఫెసీ 6:12 ద్వారా మనం పోరాడినది అంధకార శక్తులతోనని అక్కడ వాక్యాన్ని మనం చూడవచ్చు. అంటే
దేవుని యొక్క శక్తి చేత మాత్రమే, ప్రార్థనతో మాత్రమే వీటిని జయించవచ్చు. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కలుగుతూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఇశ్రాయేలుకి కలిగాయి. వారు మాట తప్పారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయారు. ఇక ముందు కూడా వారు చేయబోతున్న ప్రతి విషయాన్ని మోషేకి బయలుపరిచారు దేవుడు. వాటన్నిటినీ, జరిగిన వాటినన్నిటిని ఒక పాట రూపంలో చేస్తూ వారి పితరులు చేసిన మరి ఆ యొక్క అవిధేయత పనులు, అవిశ్వాసమైన పనులు, వాటన్నిటిని బట్టి ఒక పాటను రాసి మరలా వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలను వినేటట్లుగా ఈ పాటలో మాటలన్నీ చెప్పాడు. నూను కుమారుడైన యెహోవా మోషేతో ఉన్నాడు. మోషే ప్రజలకు ఇక ప్రబోధం చేయటం ముగించినప్పుడు వాళ్లతో అతడు ఇలా అన్నాడు: ఈవేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటినీ మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ మీ పిల్లలకు విధేయులు కావాలని మీరు వారికి చెప్పాలి. ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు, అవి మీకు జీవం. యొర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు. ఆ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్తున్నాడు: అబారీము పర్వతాలకు వెళ్ళుము, ఎవరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండ మీదకి ఎక్కి వెళ్ళు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించడానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు. నీవు ఆ కొండ మీద చనిపోతావు. హూరు కొండ మీద నీ సహోదరుడు అహరోను చనిపోయి తన ప్రజలను చేరుకున్నట్లు నీవు కూడా చనిపోయిన నీ ప్రజలను చేరుకుంటావు. ఎందుకంటే సీను అరణ్యంలో కాదేశు సమీపంలో మెరీబా నీళ్ళ దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేశావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు ఇప్పుడు నీ ముందర చూడవచ్చు, కానీ నీవు దానిలో ప్రవేశించవు. ఎంత అద్భుతమైన మాట చూడండి. నువ్వు ఎక్కడ చనిపోతావు? నువ్వు పలానా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండెక్కు, అక్కడ నువ్వు చనిపోతావు. నీ తర్వాత యెహోషువని నియమించు అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా అధికారం ఉన్నా, ఏదైనా చిన్న పాటి పని మనకి అప్పగించినా మనం ఇతరులకు ఇవ్వడానికి మనం ఇష్టపడం. కానీ చక్కగా మోషే యెహోషువను సిద్ధపరిచాడు, అవన్నీ అప్పగించాడు, ప్రజలకు ఒక పాటను నేర్పమన్నాడు, నేర్పించాడు, మీరు విధేయులుగా ఉండాలని చెప్పాడు. అసలు నువ్వెందుకు చనిపోతున్నావు తెలుసా? మెరీబా నీళ్ళ దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేశావు, కాబట్టి నువ్వు ఒక ఇశ్రాయేలీయులు నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నేను మాట్లాడమంటే దాన్ని కొట్టావు, అలాగా నా మాటను వినలేదని ప్రజలందరూ చూశారు. అందుకనే నీవు ఆ యొక్క ప్రదేశానికి నువ్వు వెళ్ళవు, కానీ చూస్తావు. నీ కన్నులతో చూడడానికి నీకు అవకాశం ఇస్తానని ఆ శిఖరం మీదకి వెళ్ళమని చెప్తున్నాడు. హూరు కొండ దగ్గర అహరోను దేవుని సన్నిధికి చేరుకున్నట్టుగా, అలాగే నెబో శిఖరం మీద మరి మోషే చేరుకున్నట్లుగా మనం చూస్తాను. ఎవరికైనా పలానా చోట నువ్వు చచ్చిపోతావు అని అంటే ధైర్యంగా ఉండగలరండి? ఉండలేరు. ధైర్యం కోల్పోతాం. ముందు నేను చచ్చిపోతున్నానంట, అయ్యో నాకు మరణం వచ్చిందంట, నా పరిస్థితి అయ్యో అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నానని ఏంటో ఏడ్చుకుంటూ చేయాల్సిన పనులు మర్చిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. కానీ చక్కగా నువ్వు చచ్చిపోతావు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన పాపం ఇది, అందుకే నువ్వు ఇది చేయలేవు, ఇది చూడలేవు, ఇది చూస్తావు కానీ ఆ ప్రదేశానికి నువ్వు చేరలేవు అని చెప్పినా కూడా ఎంతో దేవుని మాటకు విధేయులయ్యి, ప్రభువా అది నీ చిత్తం జరగాలని మనసులో తలుచుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మోషే కనబడుతుంది. అందుకనే మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు: మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. నీవు అలా ఉండగలిగావా? ఏదైనా ఒక మాట, అయ్యో నాకెందుకు అలా చేస్తావు, నేను అలా ఒక్కసారికి క్షమించి ఇంకెప్పుడు చేయను, కాదు ఇది ఇలా జరగకూడదు, నా పిల్లలకు కానీ నాకు కానీ ఏం జరగకూడదు అని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం. కానీ మోషే ఎప్పుడు దేవునికి ఎదురు మాట్లాడలేదు. ఆ యొక్క నీళ్లను, ఆ బండను మాట్లాడమన్నప్పుడు కొట్టడమే అతను చేసిన పాపం. అంతేగాని అక్కడేం పాపం మనకు అనిపించకపోవచ్చు, కానీ యెహోవా దేవునికి అది నచ్చలేదు. దేవునికి నచ్చలేనిది ఏది చేసినా అది పాపంతో సమానమే. కాబట్టి జాగ్రత్త సుమి. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా ఏ పనులు చేస్తున్నామో వాటి నుంచి మనం తప్పించబడాలి. ఆ పాటలో వారి జీవితాన్ని ఎంత అద్భుతంగా మరి మోషే రాసి, ఇలా జరిగింది, అందుకే వీరు విధేయులయ్యారు, అవిధేయులైన వారిని దేవుడు నిర్మూలించడానికి కూడా ఇష్టపడుతున్నాడని ఖచ్చితమైన మాటల చేత సత్య ప్రమాణంగా అది రాయించాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆ పాట ద్వారా రానున్న తరాలకు చెప్పినట్లుగా మనం కూడా మన జీవితాల్లో, మన సంఘంలో, మన కుటుంబాల్లో దేవుని చరిత్రలో జరిగిన అనేకమైన విషయాలను మరి మన బిడ్డలకు బోధ చేస్తూ, వారిని దేవుని సొంతం చేస్తూ, దారి తప్పిపోకుండా, పడిపోకుండా, ఆ జిగటగల దొంగ ఊబిలో కూరికిపోకుండా వారిని లేవనెత్తుతూ,
మరి అగ్నిలో పడిన వారిని సైతం లేవనెత్తు దేవుని కొరకు సిద్ధపరచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, నీకే వందనాలు. స్తోత్రార్హుడా, నీకే వందనాలు ప్రభువా. సహాయం చేయవాడా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో నీ మాటలు వినడానికి నీవు మమ్మల్ని బలపరిచావు నాయన. అయ్యా, ఇశ్రాయేలుల గురించి ఏం చెప్పావో అది పంచకాండాల్లో ప్రభా మోషే ప్రారంభించిన దినము నుంచి ఈ దినము వరకు కూడా ప్రభా అనేకమైన విషయాలు బోధిస్తూ నీ బరిని చేస్తూ నీ పరిచర్యలో ఉంటూ నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. అటువంటి నమ్మకమైన స్థితిని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తం మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చండి నాయన. మా తరాలకి మేము ప్రోత్సహించేవారుగా, ప్రకటించేవారుగా, నీ మాటలు తెలియచేసేవారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, అనేక మందిని నీ కొరకు సంపాదించేవారుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ మాటలు గ్రహించే జ్ఞానం వినుతున్న మా అందరికీ అనుగ్రహించమని, మీ మాటల చేత మాత్రమే మమ్మల్ని బలపరచమని, వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా, మీకు మాత్రం మహిమ చెల్లిస్తే ఉదయకాల సమయంలో ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి, ఎవరిని అయా నీ సన్నిధిలో నిలబెట్టాలి, ఎవరి గురించి ప్రాధేయపడాలో తెలియచేయమని, నీ చిత్తం మాత్రమే నెరవేర్చమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని సహాయం చేస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.